హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను వినంత్. ఆలోచించండి, మనం ఉదయం లేవగానే మన ఫోన్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పని చేయకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక హాఫ్ అన్ అవర్ కూడా మన సోషల్ మీడియా అకౌంట్స్ పని చేయకపోతే మనం ఆ యాప్స్ని డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. కానీ ఒకవేళ అసలు ఈ సోషల్ మీడియా యాప్స్ అన్నిటినీ ప్రభుత్వం బ్యాన్ చేస్తే ఆలోచించండి, మన పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి నేపాల్లో జరిగింది. ఎందుకు ఈ సోషల్ మీడియా బ్యాన్ చేశారు అని ఆలోచిస్తున్నారా? నేను చెప్తాను, కానీ ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేపాల్లో అధికారంలో ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిపిఎన్ యుఎంఆల్ అని కూడా పిలుస్తారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి 2018 నుంచి అధికారంలో ఉన్నాడు. ఆయన పాలనలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా బాగా పెరిగిపోయింది, దాదాపు 15% వరకు. ఆయన రూలింగ్ పీరియడ్లో చాలా అవినీతి పనులు కూడా జరిగాయి. అవి అక్కడ సిటిజన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడంతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాని మొత్తం బ్యాన్ చేసింది. నేపాల్ సిటిజన్స్ కోపంతో ప్రధాని కేపీ శర్మ రాజీనామా కూడా చేశారు. అలానే సోషల్ మీడియాపై బ్యాన్ కూడా ఎత్తేస్తామని చెప్పారు. కానీ యువతలో కోపం తగ్గలేదు. నేపాల్ యువత ఒక పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా కష్టపడుతున్నారు. పోలీసులకి యువతకి ఒక పెద్ద యుద్ధం లాంటిది కూడా జరుగుతుంది. పోలీసుల చేతిలో దాదాపు 20 మంది చనిపోయారు. అయినా ఈ ఉద్యమం ఆగినట్టు మాత్రం కనిపించడం లేదు. అదే కాకుండా నేపాల్ మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సుశీలా కార్కి కూడా యువతతో కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓలీ ప్రభుత్వం నిరపరాధులను చంపేస్తుంది అని ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే నేపాల్లో ఇంత సీరియస్ పరిస్థితి కేవలం సోషల్ మీడియా వల్ల అని అనుకుంటున్నారా? కాదు, అంతకుముందు జరిగిన అవినీతే కారణం. సోషల్ మీడియా బ్యాన్ అనేది యువతకి ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. 2025 ఫెడరల్ అఫైర్స్ మినిస్టర్ రాజ్ కుమార్ గుప్తా అవినీతి కేసులో పట్టుపడ్డాడు. అక్కడి మంత్రులు చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. దాన్ని చూసి అక్కడి యువత సీరియస్ అయ్యారు. వారి మీద రీల్స్ చేసి ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు. అలానే పొలిటీషియన్స్ పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా కరప్ట్ అవుతారని రీల్స్ చేస్తున్నారు. అవి టిక్టాక్లో ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దాన్ని #నెపోకిడ్స్, #నెపోబేబీస్ అని ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ నుంచే మొదలైంది. లాస్ట్ ఇయర్ నేపాల్ సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ నేపాల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజిస్టర్ అవ్వాలి, లోకల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ను నియమించుకోవాలి అని. ఆ ఆర్డర్ ను పట్టించుకోలేదని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్యాన్ చేశారు. అందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, రెడిట్, లింక్డ్ఇన్ లాంటి అన్ని యాప్స్ కూడా ఉన్నాయి. మరి బ్యాన్ చేశారు కాబట్టి ప్రభుత్వం కారణం చెప్తుంది అని అనుకుంటున్నారా? లేదు, ఎవరో తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేస్తున్నారు, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి అని కారణం చెప్పారు. కానీ ఒక దేశంలో మొత్తం యువత ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తే దాని వెనకాల ఒక ఆర్గనైజేషన్ ఉండాలి కదా. అదే హమీ నేపాల్. ఇది యువజన ఆర్గనైజేషన్. అదే ప్రొటెస్ట్ కి పిలుపునిచ్చింది. ప్రభుత్వం చేసే అవినీతికి ప్రతిస్పందనగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. హమీ నేపాల్ చాలా కాలంగా క్యాంపెయిన్లు చేస్తుంది. అలా స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గరికి చేసింది. సోషల్ మీడియా అనేది కేవలం ఒక ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే. ముఖ్య కారణం మాత్రం అవినీతి. సోషల్ మీడియా ఒక వ్యక్తిని రిఫ్లెక్ట్ చేస్తుంది. అతని క్యారెక్టర్, అతని క్రియేటివ్ స్కిల్స్ అన్ని కనిపిస్తాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాను ఉద్యమాల కోసం వాడుతున్నారు. కానీ దాన్ని బ్యాన్ చేసి యువతను ఒక అర్థం కాని పరిస్థితిలో నెట్టేశారు. అదే ట్రిగ్గర్ అయ్యి ఈ ప్రొటెస్ట్ మొదలైంది. నేపాల్ ప్రభుత్వం చేసిన తప్పులకి యువత ప్రతిఘటిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా తమ ప్రజల కోసం పనిచేయాలి, తమ పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు. అలా చేయకపోతే ఏమవుతుందో ఈ నేపాల్ ప్రొటెస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. ఈ ప్రొటెస్ట్ లో విద్యార్థులు పార్లమెంటును కూడా బ్లాస్ట్ చేశారు. విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సీరియస్ గా ఉందో. ఇలా నేపాల్లో ఇంత సీరియస్ గా ప్రొటెస్ట్ జరుగుతోంది.